హైవే ఎక్స్పీరియన్స్ వచ్చి కంప్లీట్ నార్మల్టీ హాయ్ ప్రజెంట్ ఇప్పుడు మనం సాల్వర్ దగ్గర ఉన్నాం. ఇది కూడా మీకు లైటింగ్ ఎక్కువ అవడం వల్ల కనపట్లేదు. అది ఆల్రెడీ ఐలో సాల్వర్ అనే బోర్డు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు రికార్డ్ చేసిన క్లిప్ డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ సాల్వ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మన సాల్వర్ స్టార్టింగ్ లో ఉంది బండి. నువ్వెంకా చూసి చెప్పినా సెంటర్ లో కూర్చుందా? నువ్వు చూసి కూర్చో అనుకున్నావా? నాకెలా అనుకున్నావు? మనకి దెయ్యాలంటే భయం కదా. ఇదెవడరా బాబు రోడ్డు మధ్య ఏ ముసలి కట్టి నిలబడిపోయింది ఏంటో నేను అనుకున్నాను. నేను అందుకు దగ్గరికి వెళ్ళి స్లో చేయిస్తాను భయానికి. టీవీ అనేది సరకమని తిప్పేద్దాం వెనక్కనే. తీరా చూస్తే మధ్యలో కూర్చి క్యాప్ పడిపోయిందా? చుట్టుపక్కల పెట్ట మనుషులు లేరు. బండి దగ్గర భయం వేస్తుంది. బండి వెళ్తే అయ్యప్ప ఉన్నారు కింద. స్వాములు అందరూ కూర్చోండి. నాకు ఎవరో ముసలి రోడ్డు మధ్య నించున్నట్టు అనిపించింది. అదే నిరుస్తూ గట్ట కన్వర్జేషన్ ఏంటంటే వస్తున్న దారిలో చాలా లాంగ్ నుంచి ఏదో రోడ్డు మధ్యలో నిలబడినట్టు కనబడింది. ఏంటని అందరం టెన్షన్ స్లో వస్తుంది. చూస్తుంటే అలా దగ్గరికి వచ్చేసరికి వచ్చి ఓకే నేను ఏంటంటే నాకు దగ్గర ఎక్కువ భయం కదా, అందుకు ఆవిడ చూస్తే ఏదో రోడ్డు మీద ఒక మనిషిలా నించున్నట్టు నాకు అలా భయానికి ఇంకా మేము అలా కన్వర్జేషన్ మాడుకున్నాం. ప్రజెంట్ అయితే మనం సాల్వ్ రోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళి కొంచెం టీ తాగిసి ఇంకా మామిడిపల్లి రూట్ మీదుగా డిఎంలో వెళ్దాం సేయం. ఆ రూట్ అంతా బాగాలేదు, వర్షాలు పడడం వల్ల అంతా బుడకపోతుంది అంటున్నారు. ఇలా మేము కూడా కొంచెం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఆ రూట్ నుంచి వెళ్తున్నాం. రిటర్న్ వస్తున్నప్పుడైతే మాత్రం డిఎంఆర్ నుంచి అరకు, ఈ వుడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ మ్యూజియం అని కవర్ చేసుకుని అలా ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు వెళ్ళడం అయితే టీ తాగి మామిడిపల్లి రూట్ నుంచి వెళ్ళి ఆ ఆఫ్ రోడ్ అంతా ఎక్స్పీరియన్స్ చేద్దామని ప్రెసెంట్ అయితే ప్లాన్. మళ్ళీ ఇటు సైడ్ రావద్దు నుంచి హైవేకి. ఎప్పుడే రిటర్న్ వచ్చినాడు ఇప్పుడే అరకు నుంచి కదా వస్తాం. మళ్ళీ ఎక్కడెక్కడ బడి బిడ్డలేమో తిరగదు అలాగే ఏంటో మాట ఇంకా మనం ఇంకా మామిడిపల్లి రూట్లోకి అయితే వచ్చాం. ఇదంతా పూర్తి చీకటి ఉంది, లైటింగ్ ఏం లేదు. కొంచెం అందులో వీడియోలో కూడా నాయిసింగ్ ఉంటుంది. నేను కూడా కొత్త ఎడిటింగ్ చేయడం బట్టి ఇవన్నీ ఇంకా పూర్తిగా క్లారిటీ ఏదని చెప్పి తెలుసుకున్నాను. మీకు ఎదురు కనిపిస్తుందో లేదో ఫాగ్ అలా వస్తుంది. వీడియోలో అంత క్లారిటీ లేక ఫాగ్ అంతా బైక్ ఆపోజిట్గా వస్తుంది. రోడ్ కూడా అంత చాలా తడితడిగా ఉంది. ఇంకా ఎంత వేరంగా మేము బైక్స్ తీయడానికే కేర్ఫుల్గా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఎంత వేరంగా వెళ్తే అంత వేరంగా సన్ రైజ్ అయితే బాగా చూడగలం. అందుకని ఇప్పుడు అక్కడ డిఎంఎల్ ఒక్కొక్క రోజు ఒక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో వదలగట్ట అంతా చూడాలి. వీళ్ళు ఎంత ఫాస్ట్గా తీస్తున్నాం బైక్స్ అయితే మాత్రం. ఆఫ్ రోడ్ అదే డియోమలి అని ఆర్చ్ ఉంటుంది కదా, అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఏమో డే 1 అవును పని అవుతుంది. ముందు వీడియోలో ఒక తాత పక్కన వెళ్ళి కూర్చున్నాం కదా, ఆ తాత నుంచి డిఎం నుంచి ఆరు వచ్చి ఎంత దూరం అని చెప్పి అడిగితే నేను ముందు అక్కడ హెల్మెట్ ఇన్సూరెన్స్ చూపెట్టి అవి చూసేసరికి గాబరైపోయి ఎంత డిస్టెన్స్ అని అడిగితే ఏమో అని చెప్పి నడిచారు. కానీ మంచి అతను కూర్చుంటే మాత్రం ఇంకా అందరూ కూర్చుంటే చలి ఇంకా కర్రలు గట్టి అన్నీ తెచ్చి ఇంకా మంట మీద కట్టి గట్టి అన్నీ బాగా చేశారు. ఇంకా మనం కొద్దిసేపు ఉన్నాం. ఇదిగో లైటింగ్ వస్తుందని చెప్పి ఇంకా మేము వీళ్ళంత వేగంగా స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వీడియోలో అయితే తెలియట్లేదు కానీ చూడడం కొద్దిగా వర్స్ట్గా ఉంది. నాకు ఈ కలర్ గ్రేడింగ్ సెట్టింగ్స్ అవి తెలియట్లేదు, చాలా వర్స్ట్గా ఉంది. కానీ లైవ్లో చాలా బాగుంది. మొత్తం హైలైట్స్ గట్టా అంతా బాగా బ్రైట్ అయిపోతుంది వీడియోలో, కానీ లైవ్లో మాత్రం చూస్తే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం సన్ రైజ్ వచ్చిందని చెప్పి సైడ్ కొంచెం ఆగా వ్యూ బాగుందని చెప్పి ఇంకా సన్ రైజ్ డిఎంఎల్ నుంచి చూడడం అంటే ఇంకా అవన పని అని చెప్పి ఇక్కడ అందరూ వ్యూ చూస్తున్నాం. మ్యాక్సిమం వెళ్ళిపోతాం 40 minutesలో. కానీ ఇప్పుడు ఎలాగ ఇక్కడ వ్యూ బాగుంది కదా అని చెప్పి అలాగే ఇంకా స్టార్ట్ అయిపోవడమే.
ఈ ఊరు వచ్చిన ప్రతిసారి నాకు బాగా గుర్తుపట్టి ఊరి పేరుకి వెళ్ళి కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో ఐలో చిప్స్ అని అలా ఉంది కదా, ఇది చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఇది అంతాను, అది ఆ లెఫ్ట్ సైడ్ అక్కడ ముందంతా మట్టి ఉండి వాలీబాల్తో ఆడేవాడు, వాలీబాల్ పెట్టుకుని. అందుకే ఊరికి వచ్చేసరికి బాగా గుర్తుండిపోయింది వచ్చిన ప్రతిసారి కూడా. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో అసలు. మామూలుగా అయితే ఇంకా చాలా బాగుంది లైవ్ చూస్తుంటే, కెమెరా అసలు జస్ట్ చేయట్లేదు కానీ లైవ్లో ఇంకా చాలా బాగుంది. ఏదైనా అప్పుడప్పుడు ఇలా వీకెండ్స్ గట్టే వచ్చి స్ట్రెస్ అంతా పోగొట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం ఆర్చ్ ఉంటుంది కదా, డిఎంఎల్కి ఆర్చ్ నుంచి లోనికి వచ్చాం. ఇంకెక్కడి నుంచి నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ మ్యాక్సిమం, రఫ్గా ఒక 12 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. ఈ రోడ్ అంతా ఫుల్ గతుకులు చాలా పాడైపోయింది. మేము ఒక 3 years నుంచి ఇక్కడ వస్తున్నాం. అప్పటికి మేము వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 6 months అయితే ఒకసారి కూడా రాలేదు. 6 monthsలో చాలా రోడ్డు పాడైపోయింది. ముందు కనీసం రోడ్లో కూడా నీట్గా ఉండేది, మరి ఇప్పుడు రోడ్డు వేస్తున్నట్టు అంటారు కానీ ఇది రోడ్డు వేస్తున్నట్లేదు, ఉన్నది ఇంకా పాడు చేస్తున్నట్టుంది. హెవీ వెహికల్స్ రావడం వల్ల ఇలాగ అవుతుందేమో. ఇప్పుడు మరీ వింటర్లో మళ్ళీ ఇంకా జీప్లని, కార్లని ఇవన్నీ ఇంకా బాగా వస్తారు. ఇంకా రోడ్డు మరీ వర్స్ట్ తయారవుతుంది. ఇలాగా ఇటు వంజంగి ఇటే కదా, వంజంగి డిఎంఎల్ नहीं వంజంగి 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 పాడేరు ఇలా వెళ్ళిపోవచ్చా? ఓకే 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 థ్యాంక్స్. Day 1 ఏదో అతనితో కొద్దిసేపు సరదాగా అలా మాట్లాడాం. వచ్చిన డిఎంలో క్లారిటీ ఉంది కానీ అతను కొద్దిసేపు సరదాగా అతనితో ఉందామని చెప్పాను. వంజంగి ఇటు పాడేరెడ్డు అని చెప్పి అడుగుతాను. అతను ఏకంగా ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటున్నారు. నిజానికి నేను ఇంకే రూట్ ఉండదు. అతను ఏదో మా భాష అర్థం ఒక లేకపోతే ఏదో అని చెప్పని ఎటు అని అడిగితే ఇంకా అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పేస్తాను. ప్రజెంట్ అయితే మనం డిఎంలో వచ్చాం, టాప్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా రోడ్ స్టార్ట్ అయిపోతే ఇంకా నీట్గా ఉంటుంది. ముందు ఇంకా వ్యూస్ ఉంటాయి, బాగా వచ్చి ఉండే వ్యూ అంత బాగుందో. ఇంకా పర్లేదు, టైం ఇప్పుడు 7 అయినా సరే ఇలా ఉందంటే పర్లేదు, మరీ వర్స్ట్ ఏం కాదు, బాగానే ఉన్నట్టే వ్యూస్. ఇదిగోండి ఇంకా ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇంకా కొద్దిగా ముందుకు ఏ టైం మీదకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి హిల్ ప్లేస్కి వచ్చినప్పుడు ఈ బండ్లు అనేవి ఎక్కడ చాలా కష్టపడతాయి. హెవీ సీసీ బండ్లు తెస్తే అట్లా వెయిట్ మోయలేక షోల్డర్స్ పెయిన్ వస్తాయి. ఈ లైట్ వెయిట్ బళ్ళు నుంచి లాగడం కష్టపడతాయి కానీ బాగుంటాయి. హెవీ వెయిట్ అంత అవసరం లేదు. ఈ KTM 250 ఇలాంటివి సరిపోతుంది. ఇక్కడ లైట్ వెయిట్ ఉంటే మనం అటు ఇటు మెనోవర్స్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. 250 అయితే సరిపోద్ది. హెవీ వెయిట్ బళ్ళు అయితే మాత్రం షోల్డర్స్ పెయిన్ వస్తాయి, వెయిట్ ఎక్కువ పని. కానీ బండి మంచి స్టార్ట్ ఉండడం వల్ల హైయర్ సీసీ ఇంజిన్స్ అయితే మాత్రం ఫుల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఎండింగ్ అసలు ఆ మీదకి ఇంక వెళ్ళేవాళ్ళం అలా మీదకి. బిల్డింగ్ అది రౌండ్ ఉన్నది అక్కడికే కదా మనం లించిన వాళ్ళం మీదకి ఎక్కి. స్టెప్స్ రెండు కాదు, అదొక దిల్లాగా ఎక్కాలి. ఇప్పుడు ఎక్కడ ఇది పెట్టేసి ఆర్చారు బోల్ని. నాకు తెలిసి ఇంకా ఆ ఏరియా అంతా రూమ్లు బుక్ చేసుకున్న వాళ్ళకే ఎలా ఉంటుందేమో. అది చూసి అక్కడ పెట్టేది అక్కడ చెకింగ్ లాగా. మనం చేద్దాం మనం తీసుకోండి. మళ్ళీ పెడుతున్నాయి పైన వాటర్ ఉంటుంది. మాలంటూ చెప్పు నువ్వు వేరే చెప్పు. हमारा लोगो ये बहुत अच्छा नहीं
From past 2 years we came and see there. Now we seeing from outside. They kabja and made like this. Recently 1 year ago we visited here. No house and nothing. But we are like poor people. They are throwing out. Okay, bye. Bye. ఇంతకుముందు మీద వరకు టవర్ లాగా ఉండేది. ఆ టవర్ వరకు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎక్కి మొత్తం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ అంతా తీసి రిసార్ట్లా చేసి, అంటే ఏపీ టూరిజం గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని ఇంకా రిసార్ట్ లాగా అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారట. ఇప్పుడు అంతవరకు వెళ్ళడం కావక జస్ట్ నార్మల్గా మ్యాచ్ చూసి ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. ఇంకా కిందకి వెళ్తే అక్కడ వ్యూస్ బాగున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డ్రోన్ ప్లే చేసి ఇంకా డ్రోన్ వీడియోలు చూద్దాం. అలాగే వెళ్తాం. మనం చూసావా, ఒక ఊరు నుంచి వచ్చి నువ్వు గేట్ల దగ్గర వచ్చి నువ్వు ఆగి చూసి వెనక్కి అటు నుంచి చూసావు. మనం ఎలాగెళ్ళావా ఇక్కడ ఎలాగెళ్ళిపోతాం. నీకు అర్థమైందా? చూసావు గేట్లాగా వచ్చి నువ్వు ఆగి చూసాను ఎలాగెలాగా అన్నాను. మనం ఎలాగెళ్ళాం కదా, ఈసారి ఎలాగెళ్ళిపోతాం. ఈ డౌన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ అదే మరి వెళ్ళాలి తప్పదు. అది మరి నాకు తెలియదు, రూట్ తెలియదు కదా ఎలా అంటే ఎన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ నాకు తెలిసి అలా రాదు అనుకుంటున్నాను నేను. ఇంకా డ్రోన్ వీడియో వస్తుంది, పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది డ్రోన్ వీడియో? మరీ ఎక్సలెంట్ అని అన్నా కానీ నాకు తెలిసినంత వరకు బాగానే తీసాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మనం అక్కడ డిఎంఎల్లో అన్నీ చూసి రిటర్న్ అయిపోయి ఇప్పుడు అరకు వైపు వెళ్ళిపోతున్నాం. ఇంకా అరకు వెళ్ళగానే అక్కడ ఫుడ్ గట్ట అక్కడే తినేసి ఇంకా మ్యాక్సిమం ఉడింది బ్రిడ్జ్ గట్ట అవన్నీ పెట్టామన్నారు కదా, అది ఇంకా కవర్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే. ఎందుకంటే మరీ లేట్ అయిపోతే నైట్ అయిపోతే తీయడం బైక్ గట్ట తీయడానికి మరీ ఇబ్బంది అయిపోద్ది. అందుకే అంతగానం పెడితే అంతగానం కవర్ చేసుకొని ఇంక రిటర్న్ అయిపోవడమే. ఇక్కడ వ్యూస్ గట్ట చూడండి ఎంత బాగున్నాయి. కొండలు, గ్రీనరీ, ఎంటీ రోడ్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది వచ్చినందుకు. ఈ జంక్షన్ దగ్గరే మనం సుంకి, అరకు ఈ రూట్ నుంచి వస్తే
ఇక్కడే రైట్ సైడ్ తిరిగితే మీద డిఎంఎల్ వెళ్తాం. అదిగోండి డిఎంఎల్ అని యారో చూపిస్తుంది, అలాగే వెళ్ళాలి. ఇందులో మనం వచ్చింది మామిడిపల్లి రూట్ నుంచి. ఇప్పుడు ఇది సునికి అరకు మెయిన్ నుంచి వస్తే ఈ రైట్ సైడ్ తిరిగి లోన్కి డిఎంఎల్ లోన్కి వెళ్ళాలి. ఇంక ఊరి పేరు ఏదో ఉంటుంది, ఊరి పేరు ఐడియా లేదు. కానీ ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే ఈ గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పండించిన పంటలన్నీ తెచ్చి ఈ ఊరికే సంతకు తెచ్చుకొని ఇక్కడ అన్ని కూరగాయలు బట్టి అన్నీ చాలా తక్కువ రేటుకి అమ్ముతుంటారు. ఇవన్నీ మొత్తం ఈ చివరి వరకు మొత్తం వెజిటబుల్స్ బట్టి అన్నీ ఇవే ఉంటాయి గిరిజన ప్రాంతంలో మొత్తం. అరకు సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చాం. ఇంకా రైట్ సైడ్ వెళ్తే ఏదో ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే అరకు చర్చ్ లాగా ఉంది. ఇంకా మనం అరకులో వెళ్ళగానే ఫస్ట్ ఫుడ్ తినేసి ఇంకెంతవరకు వీలైతే ఆ వుడెన్ బ్రిడ్జ్ అవన్నీ కవర్ చేసుకొని ఇంకెంతవరకు వీలైతే అంతవరకు రిటర్న్ వెళ్ళిపోతే బెటర్. చీకటి అయ్యేలోగా మళ్ళీ నైట్ టైం అంతా బండి తీసేసరికి ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ అరకు పెయినరీ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేసుకొని రిటర్న్ అయితే బెటర్. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చాం అరకు పెయినరీ దగ్గరికి. అరకు పెయినరీ ఓకే, ఇది కవర్ చేసుకుని ఇంతవరకు రిటర్న్ అయిపోతే బెస్ట్. ప్రజెంట్ మనం ఫైన్ ఫాస్ట్ దగ్గరకు వచ్చాం. డే 2 ఇది పనికి మనం స్క్రాప్ ఇది వదిలేండి. వాటర్ బాటిల్ ఏదన్నా కొండ 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 టైం మిస్టేక్ కదా. నా పార్సల్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం వరకు పెయినరీ చూడటం. మరి చెప్పుకోదగ్గంత ఏం లేదు, ఏమో కొంచెం మొక్కలు గట్ట ఎక్కువ ఉంటే బాగున్నాయేమో, కానీ అక్కడేమో అంత అనిపించలేదు. ఏంట్రా బాబు, బండి మీద 4 ఎక్కెళ్తాను రేకంగా. దేవుళ్ళయ్యా సూపర్ సిట్టింగ్. ఓకే, మనం వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఇంకా వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఎలాగుందో లొకేషన్ చూసుకుని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదాం. వ్యూస్ నిజంగా చాలా బాగున్నాయి. చుట్టుపక్కల గట్ట ఇన్స్టా 360లో యాడ్ చేస్తుందో లేదా తెలియట్లేదు, కానీ బయట మాత్రం నిజంగా చాలా బాగుంది. రోడ్డు కూడా అంత బాగుందో, ఎంత వీలైతే అంత స్పీడ్గా తీసుకొచ్చి అన్నట్టుగా. కానీ జాగ్రత్తగా రావాలి, తెలుసుకోవద్దు అసలు మన దరిద్రం అంతా అడుగుతుంటాం. వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం ఇప్పుడే. బాగుంది, చెట్లు అయితే వేవత్సంగా అయితే ఉన్నాయి మొత్తం. చూడాలి ఇంక లోనికి వెళ్తే ఎలాగుంటుందో ఏటో. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇట్లా బాబు. ఫుడ్ కూడా బాగానే పెట్టారు, బాగుంది. గ్రీనరీ మొత్తం గట్ట పీస్ఫుల్గా ఉంది.
బాగుంది. పామ్ ట్రీస్ మధ్యలో కూడా ఎనిమిది గట్ట. చూద్దాం లోనికి వెళ్ళాలి ఉంటుంది ఇటు. మనిషికి 50 రూపాయలు తీసుకుండు, ముగ్గురు 150. ఈ కెనోపీ వాక్ ఇంకేదో టీ ట్రీ అని చెప్పేసి 2 ఎక్కొచ్చు. మామూలుగా అయితే టీ ట్రీకి కూడా ఎక్స్ట్రా అట, కానీ కెనో వాక్ తీసుకుంటే టీ ట్రీ కూడా ఫ్రీ అట. ఓకే లాగ్ చేస్తున్నా, అప్లోడ్ చేయవు. అప్లోడ్ చేస్తే అనంతంత నువ్వు కట్టించుకుంటావు బిల్లు. అనంతంత బిల్లు నువ్వు కట్టించుకుంటావా? కావాలండి ఏది అది చెప్పు. అందుకు లేని కడతానా?